చేస్తామని చెప్పాను. ఆ ప్రామిస్ నిలబెట్టాను. సూపర్ సూపర్ అన్న మూవీ అయితే సూపర్గా ఉంది అన్న. దీని అమ్మ కామెడీ అంటే వేరే లెవెల్ అన్న. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది అన్న. ఈయన అమ్మ పెళ్లి చేసుకోవాలంటేనే భయం అవుతుంది అన్న. ఈయన అమ్మాయి సినిమా చూసాక అన్న కామెడీ అయితే వేరే లెవెల్ అన్న. ఆయన అమ్మ ఒక్కసారి దీన్ని చూసాక అయితే మళ్ళీ పెళ్లి అన్న మాట అయితే మనం ఎత్తలేమన్నా. ఎందుకంటే అలా ఉందన్న. ఫ్యూచర్లో మనకు కూడా ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారేమో అనే భయం వేస్తుందన్న. అయితే ముందుగానే ఎంక్వైరీ చేసి ఇలాంటి వాళ్ళు ముందు ఎక్కడైనా ఉన్నారేమో చూసుకోవాలన్నా. చెప్పలేమన్నా ఎప్పుడు ఎలా జరుగుతుంది అన్న. కామెడీ అయితే అన్న సూపర్ అన్న, వేరే లెవెల్లో ఉంది అన్న. మొత్తం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా నచ్చింది. నేను 10కి 6 ఇస్తా. బాగుంది అన్న సినిమా. ఇలాంటి సినిమాలు ఇంకా అన్నవారు మళ్ళీ చేయాలనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న మూవీ మాత్రం ఎట్లుండో తెలుసా? ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదేం బాలే, ఖాళీ పిల్లి చెప్తున్నా. సెకండ్ హాఫ్ మాత్రం కింద నుంచి లేపితే కామెడీతో చంపేసిండన్న. సప్తగిరి అన్న యాక్టింగ్ అదే విధంగా ఫాదర్ క్యారెక్టర్ చేస్తాడు. వాళ్ళిద్దరు మినాయిస్తే మిగతా వాళ్ళందరూ డమ్మీ అన్న. అమ్మతోడు చెప్తున్నా, మిగతా వాళ్ళ టైమింగ్. ఆ మ్యూజిక్ కొట్టినోనికి చెప్పుదని కొట్టాలి. మ్యూజిక్ కొట్టినోని చెప్పుదని కొట్టాలి. డైరెక్షన్ అన్న కోర్టు లాంటి మూవీ. మన సప్తగిరి గారు సప్తగిరి ఎల్ఎల్బి అని మూవీ కొద్దిగా ఆ విధంగానే ఆలోచించి తీయాలా. ఇట్లాంటి సినిమాలు తీసి సప్తగిరి అన్న గారి ఇమేజ్ ఎందుకు తీస్తున్నావు? ఆ డైరెక్షన్ అన్న సప్తగిరి అన్న కొంచెం మంచి స్టోరీలు ఎన్నుకో అన్న. ఇట్లాంటి చిల్లర స్టోరీ ఎన్నుకున్నావు అనుకో, మేమైతే మీ అభిమానులము, కొద్దిగా ప్రేమిస్తాం. ఏ పెళ్లి ఇక ఇది కామనే. మామూలుగా అయితే సమాజంలో కొంతమంది జరుగుతుంది. అమ్మాయిల విషయంలో కొద్దిగా నెగిటివ్ తీసిండు. కాకపోతే సినిమా అంతా ప్రేక్షకులకు అందుకునేలాగైతే నాకు నచ్చలే. నేను నిజానికి చెప్తా. కాకపోతే అందరికి అడగండి. ఫస్ట్ హాఫ్ మాత్రం, సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా సప్తగిరి గారి కామెడీ మినాయిస్తే, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి ఆయన మినాయిస్తే, మిగతా వాళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు. అదేవిధంగా నేను వార్నింగ్ ఏమిస్తున్నా అంటే సప్తగిరి గారికి సీరియల్ ఆర్టిస్టులను తగ్గించు. వాళ్ళని చూడలేకపోయినావు రయ్యా. మొత్తం షార్ట్ ఫిలిం లాగా తీసిరు సినిమా. ఆ డైరెక్టర్ గారికి ఇక్కడ ఉన్న సినిమా చూడడానికి వచ్చినా కూడా నా ముందు వస్తే చెప్పు తీసుకొని కొడతాం. జై హింద్, జై పిఎస్పీకే. కామెడీ మళ్ళీ ఇంకోటి జోక్స్ జర బాగుంది. కాకపోతే ఒకసారి చూడొచ్చు, పర్వాలేదు. మళ్ళీ ఇంకోటి సినిమా బాగుంది, నడుస్తుంది, సినిమా బాగుంది అన్న. మేము ఇది ఎన్టీఆర్ అభిమానులుగా సినిమా ఎట్టు కావాలనుకున్నాం. ఎన్టీఆర్ అభిమానులుగా సినిమా ఎట్టు కావాలనుకున్నాం. ఇక చూస్తే మామూలుగా అయితే సినిమా లేదు. వాళ్ళు చెప్తారు ఇట్లా, అట్లా కాదు. సినిమా చూడాలి, సినిమా చూసి అర్థం చేసుకున్నప్పుడు చెప్పాలి. సినిమా ఏం కామెడీ అన్న. ఫస్ట్ హాఫ్ అయితే నవ్వినవే చచ్చిపోయినాం. సెకండ్ హాఫ్ అయితే ఎమోషనల్ కానీ, క్యారెక్టర్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ అబ్బా సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఆయన అన్ని మూవీలో ఈ మూవీ అయితే ఒక ఆస్కర్ రేంజ్ లో పోవాలని కోరుకుంటున్నాం. మేడం మంచిగా ఉండి కానీ కొంచెం అటు కొంచెం కామెడీ మంచిగా అనిపించింది అమ్మ. నమస్కారం. పెళ్లిగాని ప్రసాద్ అనే సినిమా చాలా బాగుందండి. ముఖ్య విషయం ఏంటంటే, చాలా కష్టపడి చదువుకొని ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు లేకుండా వెనుక తిరిగి వస్తున్నారు. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం తాను తీసినటువంటి సినిమా చాలా బాగుంది. నా పేరు సంపత్. ఎక్సలెంట్. అంటే మన ఇండియాలోనే చాలా మంచి బిజినెస్ పెట్టుకొని చాలా బతకచ్చు. వేరే దేశాలకు ఎందుకు వెళ్ళాలి? ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి మన ఇండియన్స్ని ఏ విధంగా ఇతర దేశాల వాళ్ళు చులకనగా చూస్తున్నారు. మన బేడీలు వేసి పంపించారు. అలాంటి వాళ్ళ కోసం ఈ సినిమా అనేది చాలా గొప్ప సినిమా. ఇలాంటి వేల సినిమాలు వస్తే మన భారతదేశంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అది మనకు కావాల్సింది. ఇది మన భారతదేశంలో ఒక చైతన్యం రావాలంటే ఇలాంటి వండర్ఫుల్ సినిమా రావాలి. ఇది సినిమా అంటే సూపర్ సూపర్ సూపర్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయినా మోజులు వద్దు. మన దేశంలో చాలా వనరులు ఉన్నాయి. వనరులు ఉన్నాయి. కరెంట్ ఉంది, బొగ్గు ఉంది, చాలా రకాలైనటువంటి సంపద ఉంది, వరి ఉంది, వ్యవసాయం ఉంది. ఎన్నో రకాలైనటువంటి మన భారతదేశంలో దొరుకుతున్నాయి. కాబట్టి మన భారతదేశంలో చాలా ఉపాధి ఉంది. కాబట్టి ఇతర దేశాలకు వెళ్లకుండా మన దేశంలో ఉండి చాలా గొప్ప ఉపాధి పొందొచ్చని కోరుకుంటున్నాను. చాలా ఎక్సలెంట్ సినిమా, చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ. పెళ్లిగాని ప్రసాద్ సినిమా అనేది ఇది 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా.
ఇది ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఇక్కడ ఈ సినిమా ఏ ఒక్కరి కొరకో లేకపోతే ఏదో ఉద్దేశించి తీసినటువంటిది కాదు. ఫ్యామిలీ పరంగా అందరు చూడాల్సినటువంటి సినిమా. దీన్ని ప్రతి ఒక్కరు చూసి ఫ్యామిలీ పరంగా చూసి అందరూ ప్రోత్సహించి ఈ యొక్క సినిమాను హిట్ చేయాలని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నాం. ఇది ఎవరు ఉద్దేశించినటువంటిది కాదు. ఇదేదో ఫ్యామిలీ డ్రామా లేకపోతే షార్ట్ ఫిలిం అని ఆ తర్వాత సీరియల్ వాళ్ళు నటించాలని అదంతా కట్టుకథలు, అది సరైనది కాదు. ఒకటి కించపరిచే ముందు కొంచెం ఆలోచించాలి. ఈరోజు యువత ఎంత పెడదారి పడతా ఉంది, ఏ విధంగా నడుస్తా ఉన్నది సమాజంలో అనేది కొంచెం దీంట్లో చూపించడం జరిగింది. అది 100% ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు చూసి ఈ సినిమాను ఆదరించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్నా సప్తగిరి అన్నా సినిమా బాగుందన్నా అన్నా, కామెడీ స్టోరీ అన్నా ఫ్యామిలీ డ్రామా కామెడీ డ్రామా సినిమా బాగుందన్నా, అందరు రండి అన్న సినిమా చూడండి అన్నా 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 ఆయన ఇమిటేట్ చేయి. సప్తగిరి ఇమిటేట్ చేయి. ఆయన ఇమిటేట్ చేయి. సినిమా బాగుందన్నా, నువ్వు చెప్పను సినిమా చూసినావా? సినిమా బాగా చూసినా కానీ మరి నువ్వు చూసినా కమ్ముడు సప్తగిరి వాయిస్ లో యాక్టింగ్ చేసి చెప్పు. నువ్వు చెప్పు ఒకసారి, నువ్వు చెప్పరా నాయన. అన్న సూపర్ ఉంది. మధ్యలో సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టింది. వాస్తవం చెప్పాలంటే బోర్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అదే వాస్తవానికి ఏంటంటే సెకండ్ హాఫ్ లో కొంచెం బోర్ లేదు. ఎందుకంటే మధ్యలో వాళ్ళకు అలా మలేషియాలో పాస్పోర్ట్ పోయింది అది అనేసరికి ఇక వచ్చి కొడతాడు చూడు. ఇంట్లో వచ్చి ఆ సినిమాలో అదేదో సినిమాలో ఫస్ట్లో అక్క అక్క అంటాడు చూడు. ఆ యాక్షన్ కనపడది, పర్లేదు. ఇంకా కామెడీ బాగుంది. ఆ సెకండ్ హాఫ్లో కొంచెం బాగుంది అన్న సినిమా. ఇంకా ఏంటంటే ఇక సినిమా మెసేజ్ ఎవరంటే కొంచెం మెసేజ్ ఉంది. ఇక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలలో చూడాలి ఈ సినిమా. ఎందుకంటే పెళ్లి కాలంలో చాలా మంది ఉన్నారు. ఇక దేశంలో చాలా మంది పెళ్లి కాలం ఉన్నారు కదా, వాళ్ళు చూడాలి. ఇది పెళ్లి కాదు, మలేషియాలో ఉద్యోగం ఉండాలి, ₹1 ఉండాలి కాదు, కట్టాల గురించి కాదు మ్యాటర్. ఇది పెళ్లి కావాలి, అది మ్యాటర్. సినిమా మాత్రం మెసేజ్, మంచి మెసేజ్ ఇది. ఇక ప్రతి ఒక్కరు చూడొచ్చు సినిమా. ఫ్యామిలీ వాళ్ళు, ముసలోళ్ళు అందరూ చూడొచ్చు, కుర్రోళ్ళు అందరూ చూడొచ్చు సినిమా. సప్తగిరి ఏంటంటే ఇక డిఫరెంట్గా ప్లాన్ చేసిండు, బాగుంది. డైరెక్షన్ అభిలాష్ రెడ్డి ఏదో ఉంది, చాలా బాగుంది అన్న. కొత్తగా ప్లాన్ చేసిరన్న, బాగుంది. ఆర్ఆర్ సౌండ్ కూడా బాగుంది. ఆర్ఆర్ మ్యూజిక్, ఆ పాటలు కూడా మధ్యలో ఫస్ట్లో మలేషియాలో తీసిన పాట బాగుందన్న. ఫస్ట్లో స్టార్టింగ్లో మలేషియాలో ఇట్లా డాన్స్ చేసి మనోడు ఒక స్టెప్ వేసిండు చూడు, ఇట్లా వేసిండు. అది బాగుందన్న, ఒక స్టెప్ బాగుంది. ఆ సినిమా మాత్రం సూపర్. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. పెళ్లిగాని ప్రసాద్ రేపు ఎగ్జామ్స్ అయిన తర్వాత కుటుంబాలందరికీ ఒక వేసవకాలం విడిది లాంటిది. దయచేసి అందరూ సినిమా చూడండి, చాలా బాగుంది. కామెడీ పర్ఫెక్ట్ హైలైట్, 100% హైలైట్ అన్న. సినిమా అయితే చాలా బాగుంది. కామెడీ సీన్స్ టైమింగ్ అదిరిపోయింది. అభిలాష్ అన్న డైరెక్టర్, కంగ్రాచులేషన్స్ అన్న, చాలా బాగా తీశారు సినిమా. అందరు చూడాలని కోరుకుంటున్నాను. మంచిగా ఉంది సినిమా, చాలా బాగుంది. థ్యాంక్ యూ.